The most important question from the number system. Actually, this question was asked in RPF Essay 2019. Find the trailing zeros in 234 ఫ్యాక్టోరియల్. అంటే 234 ఫ్యాక్టోరియల్లో చివరిలో వచ్చేటువంటి సున్నాల యొక్క సంఖ్యను కనుగొనండి అని తెలుగులో దాని మీనింగ్, రైట్? సో ముందుగా ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది? ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో దీని యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక చిన్న షార్ట్ కట్ ట్రిక్ ఉంది. బట్ దానికన్నా ముందు కాన్సెప్ట్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సపోజ్ నేను ఒక చిన్న ఫ్యాక్టోరియల్స్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 వచ్చేసింది. 10 ఫ్యాక్టోరియల్ అయితే 36,28,800 వచ్చేసింది. అయితే సార్ 6 ఫ్యాక్టోరియల్ 10 ఫ్యాక్టోరియల్కే ఈ వాల్యూ వస్తే 234 ఫ్యాక్టోరియల్కి ఎంత పెద్ద వాల్యూ రావాలి? బోర్డు కూడా సరిపోదు, రైట్? సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక షార్ట్ కట్ తో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేనేం చెప్తున్నాను, 6 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఇగో 6 డివైడెడ్ బై 5 తీసుకోండి, 5 పవర్ ఆఫ్ 1. ఇంకా వాల్యూస్ తీసుకోవచ్చు. ఎప్పుడు 5 పవర్ తర్వాత 5 స్క్వేర్ వస్తుంది కదా, 25 కంటే ఇక్కడ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇంకొకసారి కూడా ఆ వాల్యూస్ తీసుకోవచ్చు. ఇప్పుడు కేవలం 6 డివైడ్ బై 5 పవర్ ఆఫ్ 1 అంటే 6 డివైడెడ్ బై 5 వస్తుంది అనేది దాని అర్థం, రైట్? సో మరి కోఎఫిషియంట్ భాగాహారం మాత్రమే తీసుకోవాలి. ఆ భాగాహారం అంటే 5 ఒకట్ల 5 అంటే 1 మాత్రమే వచ్చింది, అంటే 1 సున్నా మాత్రమే ఉందన్నట్టు దాని అర్థం. సపోజ్ 10 లో తీసుకుందాం చూడండి. సో 10 డివైడెడ్ బై 5 పవర్ ఆఫ్ 1. 5 పవర్ ఆఫ్ 1 అని అంటే ఇక డైరెక్ట్ చేయొచ్చు, 10 డివైడెడ్ బై 5. సో 5 తోటి ఎంతలో డివిజిబుల్ అవుతుంది మరి ఇక్కడ 2. సో కాబట్టి 5 2ల 10. ఇక్కడ 2 జీరోస్ వచ్చినట్టు, అంటే 6 ఫ్యాక్టరీలో 1 జీరో వస్తుంది, 10 ఫ్యాక్టరీలో 2 జీరోస్ వస్తున్నాయి అంటే దీని మీనింగ్, రైట్? సో కావాలంటే ఇక్కడ మీకు ఒకసారి ఈ చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. 6 ఫ్యాక్టరీలో ఎన్ని జీరోస్ వచ్చింది? కేవలం ఒకటే. ఈ 10 ఫ్యాక్టరీలో ఎన్ని జీరోస్ వచ్చింది? 2 జీరోస్ వచ్చేసినాయి, రైట్? సో 234 ఫ్యాక్టరీలకు ఎన్ని జీరోస్ వస్తున్నాయి అంటే 234 డివైడెడ్ బై 5 పవర్ ఆఫ్ 1 ప్లస్ మళ్ళీ 234 డివైడెడ్ బై 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. మరి 25 కంటే వాల్యూ ఎక్కువ ఉంది కదా, రైట్? నెక్స్ట్ 234 డివైడెడ్ బై 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125. 125 కంటే కూడా ఎబ్బోనే ఉంది కదా. ఇంకోటి తీసుకోవాలన్నా 5 పవర్ ఆఫ్ 4 తీసుకుంటే 625 అవుతుంది, కానీ ఇక్కడ వాల్యూ 234 మాత్రమే ఉంది. సో కాబట్టి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇన్బిల్ట్ గా దీని యొక్క వాల్యూ రాస్తున్నాం చూడండి. ఇది ఇక్కడ 5 అవుతుందండి, ఇక్కడ ఇది ఏమవుతుంది? 25 అవుతుంది, ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 125 అవుతుంది. సో ఇప్పుడు మనం కోఎఫిషియంట్ అంటే భాగా ఫలాలు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో 5 తోటి ఎంతలో పోతుంది? సో 5 తోటి 5 నాళ్ళ 20, 34 ఉంది, 5 ఆరుల 30, భాగా ఫలం మాత్రమే 46 వచ్చేసింది. 29లో 225 అంటే 9 ప్లస్ 125 ఇంటూ 1 జా 125, ఎక్కువ తీసుకుంటే 250 అవుతుంది, కాబట్టి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. 46 ప్లస్ 10 మొత్తం ఎంత వచ్చింది? 56. అంటే 234 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయంటే 56 ఉంటాయి. కావాలంటే మీకు ఆప్షన్స్ ఒకసారి తీసుకోవచ్చు. ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.